ఎప్పుడైతే ఆత్మలో ఉన్నప్పుడు ఆ మాటలు చెప్పేశానో దానికి కట్టుబడ్డాను. ఏమిటా కట్టుబడిన మాట అంటే, నన్ను ఇంతటి సేవకుడిగా తీర్చిదిద్దిన నా తండ్రికి, ఆయన రుణం తీర్చుకునేటట్లుగా నా తండ్రికి, ఆత్మీయ తండ్రికి గురుదక్షిణగా ఏదైనా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి 3 ఏళ్ల నుంచి నాకంటూ ఎవరైనా ప్రత్యేకంగా ఇది మీకోసం అని ఇచ్చిన కానుకలన్నీ పక్కన పెట్టుకున్నాను. అప్పటి నుంచి కొంచెం దాచి నా తండ్రి రుణం తీర్చుకునేటట్లుగా గురుదక్షిణగా చేద్దామన్న ఒక ఆలోచనతో, నేనంటే బాగోదు కదా అని ప్రార్థన చేస్తూ ఉంటే అందరం మాట్లాడుకునేటప్పుడు అడవిలోకి వెళ్ళి మీటింగ్ పెట్టడం కాదన్నా, ఒక ప్రార్థనా మందిరం ఉంటే అక్కడ ఉంటే బాగుంటుంది అని ఎప్పుడైతే సేవకుల నోట్లోంచి వచ్చిందో, తండ్రి రుణమంతా తీర్చుకోలేడు కానీ కొంతైనా తీర్చుకుందాం అని చెప్పి నా దగ్గర ఉన్నదంతా తీసుకొచ్చి అర్జెంటుగా మందిరాన్ని కట్టి నా తండ్రికి గురుదక్షిణగా దాన్ని చేస్తాను. ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు